గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఎదిగిన విధానం మనం చూసినట్లయితే ఆ యొక్క ఆర్డర్లో ముందు జ్ఞానాన్ని పెట్టాడు. జ్ఞానమందును వయస్సునందును, తర్వాత దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెనని రాయబడి ఉంది. యేసు ప్రభు జ్ఞానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానాభ్యాసం కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. యేసు ప్రభు పొందిన జ్ఞానం ఏంటి? లెక్కలు నేర్చుకున్నారా? ఆయన ఫిజిక్స్ నేర్చుకున్నారంటే దేవుని గూర్చిన జ్ఞానం. మన జీవితంలో కూడా దేవుని గూర్చిన జ్ఞానం వల్ల మాత్రం మనం రక్షింపబడతాం. దానికి వ్యతిరేకంగా బైబిల్ ఏముంటుందంటే, నా ప్రజలు జ్ఞానం లేకపోవటం వల్ల నశించిపోతున్నారని హోషే గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. జ్ఞానం లేకపోతే నాశనం అవుతాం, జ్ఞానం వలన రక్షింపబడతాం. ఈ జ్ఞానం లోక జ్ఞానాలు అనేక జ్ఞానములు ఉన్నా ఈ లోక జ్ఞానం సంపాదించుకుంటాం మనకి మేలుకరం, పరలోకపు జ్ఞానం సంపాదించుకుంటాం మనకి రక్షణకరం, నిత్య జీవానికి నడిపించే జ్ఞానం. కాబట్టి ప్రియులరా, ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్యే జ్ఞానమందు వర్ధిల్లుచుండెను అనే మాట ఉంటుంది. ఆయన జ్ఞానాభ్యాసం గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఆయన 12 సంవత్సరాల వయసులో మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పిపోయి 3 రాత్రింపగళ్ళు దేవుని మందిరంలో జ్ఞానుల ఎదుట ధర్మశాస్త్రోపదేశకులు యాజకుల మధ్య కూర్చుని వారిని ప్రశ్నలు అడుగుతూ జ్ఞానాభ్యాసం చేయడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులోనే ఆయనకి జ్ఞానాన్ని సంపాదించాలా, దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలా, ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసుకోవాలనే తపన ఆయనకు ఉంది. మనం కూడా అది అడాప్ట్ చేసుకోవాలి. మనం కూడా ఆ యొక్క మంచి అలవాటుని మనం కలిగి ఉండాలి. చిన్నప్పటి నుండి మన పిల్లలకి వాక్యమును చదవడం, వాక్య సత్యాన్ని తెలపడం, వాళ్ళే జ్ఞానాభ్యాసం చేయడం. దానివల్ల ఏమవుతుందంటే, దేవుని జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ యొక్క చదివి వాక్యము జ్ఞానం తెలుసుకున్నట్టు ద్వారా ఈ లోక జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే దేవుని గూర్చిన జ్ఞానం మనం ఎలా వెతకాలని బైబిల్లో మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నారంటే, జ్ఞానాన్ని నీ ఫ్యామిలీ మెంబర్ల డీల్ చేయి. ఒక జ్ఞానముతో, సామెత గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, జ్ఞానముతో నీవు నా అక్కవనియు తెలివితో నీవు నా చెలికత్తెవనియు చెప్పుము. అంటే నీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంత ప్రేమిస్తావో ఆ విధంగా జ్ఞానాభ్యాసాన్ని ప్రేమించు. చదవడానికి ఆశపడు, ఇష్టపడు. అప్పుడు అది నీకు గొప్ప ఆశీర్వాదాన్ని, రక్షణ భాగ్యాన్ని తెస్తుంది. డబ్బుల కొరకు ఎలా ప్రాకులాడతామో, వెండి బంగారాలు వెతకడానికి ఎలా ప్రయాసపడతామో, జ్ఞానాభ్యాసానికి అలా ప్రయాసపడమంటారు. చూడండి, ఇక్కడ సామెత గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. మనం వాక్యాన్ని చదివి లేక ఒక టెక్స్ట్ బుక్ని చదివి జ్ఞానాభ్యాసం ఎలా సంపాదించాలంటే, నువ్వు దాచుకున్న ట్రెజర్, ఆ యొక్క నిధి దాచావు కానీ కనబట్టలేదు, ఎలా వెతుకుతావండి? మొత్తం ఇల్లు తీసి పందిరేస్తాం. అది దొరికేంత వరకు మనం ఎలా తప్పిస్తామో, నీవు తెలుసుకోవలసిన సత్యాన్ని, అది బైబిల్ ద్వారా అవ్వచ్చు, లేక నీ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే సత్యాన్వేషణ నువ్వు చేస్తున్నప్పుడు ఆసక్తితో చెయ్యి. అది నీకు ఎంతగానో మేలుకరంగా ఉంటుంది, ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఆపదలో నిన్ను కాపాడుతుంది జ్ఞానం అంటున్నాడు మహాజ్ఞాని సొలొమోను. సామెతలు 4:6లో, జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం నిన్ను కాపాడుతుంది, జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, ఈ లోక కీడు నుండి కాపాడుతుంది, మరణము తర్వాత నరకం నుండి రక్షిస్తుంది ఆ యొక్క జ్ఞానం. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం, వాక్య జ్ఞానం, ఆ తర్వాత ఈ లోక జ్ఞానం. ఎప్పుడు కూడా జ్ఞానాభ్యాసం చేయటానికి శ్రమ పడాలి, కష్టించాలి, మరి పని చేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకోండి.
ఆయన మీకు నేర్పుతాడు. ఆయన మిమ్మల్ని సమస్త జ్ఞానంలోనికి, సమస్త విషయాలు మీకు తెలుపుతాడు అంటున్నాడు యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. సమస్తమును బోధిస్తాడు హోలీ స్పిరిట్ గాడు. కాబట్టి మనం చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడా, ఇది నాకు డిఫికల్ట్ సబ్జెక్ట్, నేను చదువుతున్నాను, అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వమన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ గాడు మన హృదయ మనసులోనికి వచ్చి మనకి జ్ఞానాన్ని నేర్పుతాడు. కాబట్టి జ్ఞానాభ్యాసం అనేది చాలా మంచిది. అది ఎలాగంటే మనం కొంచెం శ్రమ పడాలి, కష్టపడాలి, చదవాలి, సత్యాన్వేషణ చేయాలి, లేక తెలుసుకున్న వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అది నీకు నీ ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానమునందును వయసునందును దేవుని దయలోను మనుషుల దయలో వర్ధిల్లుచున్న ప్రకారం మనం కూడా మనకి దేవుని దయ కొరకు, మనుషుల దయ కొరకు, ఇంకా దీర్ఘాశ కొరకు తప్పిస్తాం, కానీ జ్ఞానం కొరకు అందరూ తప్పించరు. కానీ జ్ఞానానికే ముందు ప్రయారిటీ ఇచ్చారు. అక్కడ జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము, ఈ లోక సంబంధమైన ఈ లోకములో మనం చదువుకుని అభివృద్ధి పొందే జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. దాని ద్వారా రక్షింపబడతాం, కాపాడబడతాం, దీవింపబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము చదువుకునే వయసులో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, రిటైర్ అయిపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఇంకనూ నీ వాక్యాన్ని బాగా చదువుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞానం ద్వారా రక్షింపబడుటకు నాయన నీ ఆత్మ సహాయము దయచేయి అయ్యా. నిన్ను ఎంతగా తెలుసుకుంటామో అంతగా మేము రక్షింపబడతాము. కనుక అయ్యా, నీ వాక్యాన్ని తెలుసుకుని, వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకుని, సత్య ప్రకారంగా తెలుసుకుంటే సరిపోదు, దాని ప్రకారంగా మేము నడిచి ప్రతి కీడు నుండి రక్షింపబడే భాగ్యం దయచేయమని, మా అందరికీ కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఆసక్తి కలుగజేయమని, అయినా నీ జ్ఞానము ద్వారా దీవింపబడే భాగ్యం మాకు, మా ద్వారా అనేకులు దీవింపబడే విధముగా నీ యొక్క చక్కటి పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ కూడా క్రొత్త విషయాలను, మరి ముఖ్యంగా వాక్యంలో ఉన్న క్రొత్త విషయాలను, ఈ లోకంలో ఉన్న తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోవటానికి ప్రయాసపడి తెలుసుకుని దీవింపబడే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను సమస్త జ్ఞానములోనికి పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని నడిపించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.